గోదావరి జిల్లాలో పలు రకాల వంటలు వండి కొత్త అల్లుళ్లకు పెట్టే సంప్రదాయం ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ విస్తరిస్తోంది. గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన కొత్త అల్లుళ్లకు పలు రకాల పిండి వంటలు వండి పెడతారు. అదేవిధంగా తెనాలి నందులపేటకు చెందిన కనిగిచెర్ల రమాకాంత్, బేబీ చరిత దంపతులు నెల్లూరు జిల్లాకు చెందిన తన అల్లుడు సుధీష్ కుమార్కు విందు ఏర్పాటు చేశారు. 130 రకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాద చేశారు. అల్లుడు కూతురికి సర్ప్రైజ్గా పలు రకాల వంటలతో విందు ఏర్పాటు చేసి తెనాలిలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ అనే వ్యక్తి తన అల్లుడికి 158 రకాల పిండి వంటలతో విందును ఏర్పాటు చేశాడు. గత ఏడాది తన కుమార్తెకు రాజమండ్రికి చెందిన యువకుడితో వివాహం చేశారు. కొత్త జంటకు ఇది మొదటి సంక్రాంతి కావడంతో గోదావరి జిల్లాకు ఏమాత్రం తీసిపోని విధంగా 158 రకాలతో విందును ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.